ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ భూమి మీద అందరూ ఒకే తీరున పుడతారు, కానీ బతకడంలో మాత్రం ఎవరి దారి వారిదే. అయితే అందరి జీవితాల్ని ఏకం చేసి వసుదైక కుటుంబాన్ని స్థాపించే శక్తి మాత్రం ఒక్క సాంప్రదాయ కళైన నాట్యానికే ఉంది. క్రమశిక్షణ నేర్పి పట్టుదలను పెంపొందిస్తుంది, సృజనాత్మకతను నేర్పి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ భూమి మీద మనిషి సంతోషంగా బతికితే సరిపోదు, సరైన మార్గంలో బతకాలి. అలా సరైన మార్గంలో బతకాలంటే శరీరం మనసు రెండూ ఏకమవ్వాలి. ఆ రెంటిని ఏకం చేసే శక్తి నాట్యానికే ఉంది. మనసు తనువును కదిలిస్తుంటే తనువు మనసును సేద తీర్చడమే నాట్యం. 1000 మాటల్లో చెప్పలేనిది ఒక్క బొమ్మ గీసి చెప్పొచ్చంటారు. అలాంటిది 1000 బొమ్మల్లో చెప్పలేనిది కూడా ఒక నాట్య భంగిమలో చెప్పొచ్చు. మన భారత సాంప్రదాయ నృత్యాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసి సమస్త విశ్వాన్ని లోక కళ్యాణం దిశగా నడిపించాలన్నదే నా జీవితాశయం. నా ఈ ఆశయాన్ని రేపు నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు ఇలా ముందుకు నడిపిస్తారని నాకు మాటిస్తావు కదా తల్లి? అమ్మా, నేను నీ చనుబాలు తాగలేదు, నీ చేత గోరు ముద్దలు తినలేదు, నీ మంచి మాటలు వినలేదు, నీ చేయి పట్టుకుని నడవలేదు. నీ బిడ్డగా ఏ ఒక్క అదృష్టం కూడా నాకు దక్కలేదమ్మా. కానీ ఈ డైరీని ఇలా చదువుతున్నప్పుడు నువ్వు నా ముందే ఉన్నట్టు, నాతోనే మాట్లాడుతున్నట్టు, నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. నువ్వు కోరుకున్నట్టే సాంప్రదాయ నాట్యాన్ని ప్రపంచమంతా విస్తరింపచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. పుట్టకముందే నాతో పంచుకున్న నీ ఆశయాన్ని నెరవేర్చడానికి నా ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానమ్మా. ఇక నుంచి ప్రతి క్షణం దానికోసమే పనిచేస్తాను. ప్రతి పైసా అందుకోసమే ఖర్చు పెడతాను. నీ ఆశయాన్ని నెరవేరుస్తానని మాటిస్తున్నానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. నానా, ఏంటమ్మా? మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగమ్మా. కాదంటారేమోనని. కోరైతే నువ్వైతే కాదని నేను ఎలా అంటానమ్మా? అమ్మ గదిలోకి వెళ్ళాను నాన్న. తన జ్ఞాపకాలన్నీ చూశాను. అవి నాతో మాట్లాడుతున్నట్టు, ఇన్నేళ్లుగా
అమ్మ అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. అమ్మ డైరీని చూశాను నాన్న. అందులో అమ్మ నన్ను చూడకుండానే నాతో తన కలల్ని, తన ఆశయాన్ని పంచుకుంది. నా లక్ష్యం ఏమవ్వాలో, నా అడుగులు ఎటు వెయ్యాలో నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే తను నాతో పంచుకుంది. నేను అమ్మని గెలిపిస్తానన్న నమ్మకాన్ని నాపై అమ్మ పెంచుకుంది నాన్న. అందుకోసం నేను నాట్య కళాశాలని నిర్మించి సేవ చెయ్యాలన్నది అమ్మ కోరిక నాన్న. అది తీర్చాలని, తల్లి రుణం తీర్చుకోవాలని, నాట్య కళకే నా జీవితాన్ని అంకితం చెయ్యాలని అనుకుంటున్నాను నాన్న. నీ కోరికలో న్యాయముందమ్మా. తల్లి రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది. సాధించగల పట్టుదల, గెలవాలనే సంకల్పం నీలో ఉన్నాయి. అలాంటప్పుడు అడ్డుపడి ఆగిపోమ్మని నేనెలా అంటానమ్మా? కానీ నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వమ్మా. ఇందులో ఆలోచించడానికి ఏముంది నాన్న? ఆస్తి మొత్తం ఏం అడగడం లేదు కదా. అదే అమ్మ అడిగితే కాదంటారా? అమ్మ కల నెరవేర్చడం గురించే కదా నేను అడుగుతున్నాను. అమ్మ పేరు చెప్పి నన్ను బాగానే ఇరికించేశావు. ఒక అకాడమీ పెట్టేసుకో భూమి. ఓ, మా డిస్కషన్ అంతా నువ్వు విన్నావా అపూర్వ? వింటున్నాను బావా. అదేంటో ముఖ్యమైన విషయాలన్నీ నా చెవున పడిపోతూ ఉంటాయి. అవును, అయితే అనుకోకుండానైనా వింటుంది, లేదా చాటుగా చెవి పెట్టైనా వింటుంది. అంతే కదా పిన్ని? అంతేలేమ్మా. ఎంత నీ తల్లి స్థానంలో ఉన్నా నీ సొంత తల్లినైతే కాలేను కదా. ఏదో తెలియని అయిష్టత నా మీద నీకుందని నీ మాటల్లో ఎప్పటికప్పుడు నాకు అర్థం అవుతూనే ఉంది. అయినా ఇప్పుడు నేను ఏమన్నానని? నేనేమైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? డాన్స్ అకాడమీ పెట్టుకోమని కదా చెప్తున్నాను. ఓ 2-3 ఎకరాల్లో శోభాచంద్ర అక్క పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా బ్రహ్మాండమైన అకాడమీయే పెట్టించాలి. నువ్వే ఉంటావు బావా. నువ్వు సరే అన్న తర్వాత ఇక నేను వెనకడుగు వేసేది ఏముంది అపూర్వ? పిన్ని, నువ్వేమంటావు? నా చేతిలో సూట్ కేసు ఏమిటో, నీ నోటి నుంచి వస్తున్న మాటలేమిటో నాకేం అర్థం కావడం లేదమ్మాయి. అయినా కళల గురించి నీకేం తెలుస్తుంది పిన్ని? నాకు తెలిసేది కాదమ్మా. శోభాచంద్రక్క పరిచయం అయ్యాక ఏదో కొంత అవగాహన వచ్చింది. అసలు అదొక ప్రపంచం. ప్రాణం పోతున్న పట్టింపు ఉండదు.